నేను ప్రతి సందర్భంలో కూడా చెప్తా ఉంటా, జగన్మోహన్ రెడ్డిని ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ సోషల్ మీడియా చేత అమ్మనాబూతులు తిట్టించి వాళ్ళు మహిళలు అయితే కనుక వాళ్ళకి ఏదో రకంగా అక్రమ సంబంధాలు అంటగట్టేసే ప్రయత్నాలు చేస్తారు. ఇది డైరెక్ట్గా వైఎస్ఆర్సీపీ పార్టీ కేంద్రాలయం నుంచే జరుగుతుంది. వాళ్ళ ఆదేశాలు ఇస్తే మిగిలిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ పంచప్రభాకర్ గారు కానీ, లేదంటే ఆడాడు ఇంకొకడు ఆడు కానీ, ఆ బోరుగడ్డ అనిల్ గాడు, ఇంకా కొంతమంది ఉన్నారు, వీళ్ళంతా కూడా బూతులతో రెచ్చిపోతారు. వీళ్ళకి ఆదేశాలు జారీ చేసేది వైసీపీ పార్టీ ఆఫీస్ నుంచే. సజ్జల భార్గవరెడ్డి కావచ్చు, సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు, ఇంకొకరు కావచ్చు, గౌరవ లేదంటే జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఎవడన్నా కానీ. అయితే మన సంఘటన ఏదైతే సింగయ్య ఘటన ఏదైతే ఉందో దానికి సంబంధించి షర్మిల గారు కూడా మాట్లాడారు. నిజంగా వ్యక్తి చనిపోవడం బాధాకరం. చనిపోయినా సరే కారు కింద పడ్డాడని చెప్పేసి తెలిసినా సరే జగన్మోహన్ రెడ్డి కనీసం కనికరం చూపించకుండా ఆగకుండా వెళ్ళిపోవడం అనేది తప్పు అని ఆవిడ రాజకీయపరమైన విమర్శలే చేశారు. ఎక్కడ కూడా వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డిని దూషించలా. అయితే తన సోషల్ మీడియా చేత షర్మిలని అమ్మనాబుద్ధులు తిట్టేస్తున్నాడండి. మళ్ళీ ఇప్పుడు డైరెక్ట్గా షర్మిలను ఉద్దేశించి పంచప్రభాకర్ అనే నీచుడు, జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లె షర్మిల, ఎవరో కాదు, ఎంత దారుణంగా తిట్టేస్తున్నాడో ఒకసారి చూడండి, వినిపిస్తా. వీడికి తోడు మగాడికి తోడు ఇంకోటి ఆడది, అది గాడిద, అది ఎలా పుట్టిందో నాకు తెలియదు. కానీ షర్మిలను ఉద్దేశించి ఎలా పుట్టిందో మాకు తెలియదు, ఎవడికి పుట్టిందో మాకు తెలియదని జగన్మోహన్ రెడ్డి చెల్లిని ఉద్దేశించి వైసీపీ సోషల్ మీడియా మాట్లాడే మాటలు. వీళ్ళకి మళ్ళీని సంబంధాలు ఎవరెవరితో ఉంటాయో చెప్పనా? వల్లభనేని వంశీ, కొడాల నాని, సజ్జల రామకృష్ణారెడ్డి, జగన్మోహన్ రెడ్డి, ఈ చిన్న చిన్న కార్యకర్తలు కాదు, వీళ్ళంతా కూడా పెద్ద పెద్ద నాయకులతో సంబంధాలు ఉన్న వ్యక్తులు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ఎక్కడికైనా వెళ్ళాడు అనుకోండి, ఇతర దేశాల్లోకి వెళ్తే కానీ, లండన్ వెళ్తే కనుక ఆ ప్రదీప్ రెడ్డి గారు అక్కడే కనబడతాడు. ఒకవేళ ఈ పోరంబొగ్గడి కానీ ఇండియా ఏమైనా వచ్చాడు అనుకోండి, వల్లభనేని వంశీతో కానీ, కొడాల నానితో కానీ, లేదంటే పేరు నానితో కానీ, ఇలా పెద్ద పెద్ద నాయకులతోనే తిరిగే వ్యక్తులు వీళ్ళంతా కూడా. వీళ్ళకి వాళ్ళ ఆదేశాలు లేకుండా ఇంత నీచంగా మాట్లాడతారండి వీళ్ళు. పైగా షర్మిల ఎవరో జగన్మోహన్ రెడ్డికి సొంత చెల్లి. ఆవిడ్ని ఉద్దేశించి ఎవడో పుట్టిందో తెలియదు, ఎలా పుట్టిందో తెలియదు, ఆడద కాదు గాడిద అని చెప్పేసి అంటే మహిళల పైన వీళ్ళకున్న గౌరవం మాటిందంతా కూడా. తప్పే ఉందండి షర్మిల మాట్లాడిన దాంట్లో. జగన్మోహన్ రెడ్డి ఎక్కడ బుద్ధులు తిట్టలేదుగా, కేవలం రాజకీయపరమైన విమర్శలే చేసింది ఆవిడ. ఒక వ్యక్తిని చంపేశారు క్లియర్గా, దాన్ని చెప్పలేదు. ఇప్పుడు హుందాగా అదే రోజున పోలీసులకు సమాచారం ఇచ్చి ఉంటే జగన్మోహన్ రెడ్డి తెలుసు కదా ఎంత హుందాగా ఉండేది. అది వదిలేసి వీడియోలు బయటకు వచ్చిన తర్వాత లేదు అది ఏ వీడియో, ఇవాళ హైకోర్టులో పిటిషన్ వేసాడు కదా, క్వాష్ పిటిషన్. దేనికి వేసాడు? నన్ను అరెస్ట్ చేయకుండా ఉండాలి, మా పైన ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు ఇవ్వండి అనే కదా కేసు కొట్టేయండి అని చెప్పేసి క్వాష్ పిటిషన్ వేసాడు కదా. మరి వాస్తవం ఉన్నట్టే కదా. దాన్ని కవర్ చేసుకోవడానికి సొంత చెల్లని కూడా లేదు, ఎవరిని పడితే వాళ్ళపైనే. తల్లి లేదు, చెల్లి లేదు, పిల్లలేదు, ఇంకెవ్వరు లేరు. ఎవరైనా అడ్డు వచ్చారంటే ఇంక వాళ్ళకి అక్రమ సంబంధాలను అంటగట్టేసి వాళ్ళని బుద్ధులు తిట్టాడమే. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలుగుదేశం నాయకుల్ని, మహిళా కార్యకర్తల్ని, చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యుల్ని, పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యుల్ని ఇష్టానుసారంగా మాట్లాడిన వ్యక్తులు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లి షర్మిల మాట్లాడితే షర్మిలను కూడా వదలట్లా. అంటే జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం చెప్తున్నా మీకు. ఇప్పటివరకు ఎవరైతే భజన చేస్తున్నారో వీరుడు ధీరుడు సూర్యుడు అని చెప్పేసి నేను చెప్తున్నారో, తనను విమర్శిస్తే సొంత చెల్లిని కూడా చూడకుండా చెల్లికి అక్రమ సంబంధాలు అంటగట్టి చెల్లిని అమ్మనాబుద్ధులు తిట్టిస్తూ విజయమ్మ గారిని కూడా అవమానిస్తున్నారు. మరి విజయమ్మ గారిని అవమానించినట్టు కాదా? ఎవరికి పుట్టాడో తెలియదు అంటే, ఎవరికి పుట్టిందో తెలియదు అంటే విజయమ్మ గారిని అవమానించినట్టు కాదా? మరి ఇలాంటి వ్యక్తుల్ని నీ సోషల్ మీడియాగా పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి ఏం సాధిందాం అనుకుంటున్నావు? పైగా నువ్వు చెప్పేమో పైగా నీతిలా సూక్తిలా, మనకంతనేమో పోరంబోకేదోలా. మీ చెల్లే కావచ్చు, మాకేం షర్మిల మీద ఏం ప్రేమ ఏం లేదు. 2019 ముందు ఆవిడ అందరికంటే ఎక్కువగానే మాట్లాడింది. అయినా సరే ఒక మహిళ కాబట్టి ఎంతవరకు గౌరవించాలో అంతవరకు మేము కూడా గౌరవిస్తాం. కానీ ఇప్పుడు కేవలం నేను విమర్శించిందని చెప్పేసి ఆవిడకి వ్యక్తిగతంగా రంకులు అంటగట్టేస్తారండి. అందుకే కదా ఆవిడ ఏడ్చేది బహిరంగంగా వచ్చి ప్రెస్ మీట్ ముందు కన్నీళ్ళు పెట్టుకునేది. ఎందుకంటే అందుకే స్వయంగా జగన్మోహన్ రెడ్డి గురించి ఎవరో చెప్పవసరం లేదు, ఎవరో బంద్ చేయవసరం లేదు. షర్మిలని అడిగితే పోసగుట్టినా చెప్తుంది. షర్మిల కానీ, లేదంటే సుందమ్మ గారు కానీ, లేదంటే విజయమ్మని అడిగినా వాళ్ళ ముగ్గురు బహిరంగంగానే చెప్తున్నారు కదా, దుర్మార్గుడు రా బాబు, మీరు అనుకున్నంత మంచోడు కాదు, అమ్మనాబూతులు తిట్టేస్తాడు మహిళల్ని.
ఆ విషయం స్పష్టంగా అర్థమవుతుంది కదా. అనేక మంది నాయకులు బయటకు వచ్చి చెప్పిన వ్యక్తులు ఉన్నారు. వసంత కృష్ణ ప్రసాద్ గారు కావచ్చు, లేదంటే డొక్కా మాణిక్య వరప్రసాద్ ఎవరు ఉన్నారు ఆయన కావచ్చు, బయటకు వచ్చిన నాయకులు ఇంకొకడు రవిచంద్రారెడ్డి ఎవరు ఆయన కావచ్చు. స్వయంగా జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారిని ఎన్ని బూతులు తిడితే అంత పెద్ద పదవే అని మాట్లాడిన వ్యక్తి తన సోషల్ మీడియా చేత ఆడవాళ్ళని బూతులు తిట్టించడు అంటే ఎవడన్నా నమ్ముతాడా? ఈజీగా నమ్మేయచ్చు మనం. ఎక్కడైనా సిగ్గు ఉంటే కనుక వీళ్ళపైన వాళ్ళు కంప్లైంట్ ఇవ్వాలి. ఇస్తారా? ఎవరో. ఎందుకు ఇస్తారండి? షర్మిలాని డైరెక్ట్గా సాక్షిలో కూర్చోబెట్టి తిట్టుతుంటేని, షర్మిలాని సాక్షిలో కూర్చోబెట్టి కొంతమందిని కూర్చోబెట్టి షర్మిలాని బూతులు తిట్టేస్తున్నారు. మరి వీళ్ళకి మహిళల పైన కానీ, కుటుంబ సభ్యుల పైన కానీ, ఇతర వ్యక్తుల పైన కానీ వీళ్ళకి గౌరవం ఉంటుందండి? ఇలాంటి మనస్తత్వం కలిగిన వ్యక్తులు కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీలోనే ఉంటారేమో. నేను అందుకే చాలా సందర్భాల్లో చెప్తా, మెజారిటీ 90% సైకోగాళ్ళు ఎక్కువ. సైకోగాళ్ళు అంటే బాధ్యతలు ఉండవు, బేకారిగాళ్ళు, బేవర్స్గాళ్ళు, కుటుంబ బాధ్యతలు ఏమి ఉండవండి. ఒకరికి కుటుంబ బాధ్యతలు ఉండవు. గంజాయి బ్యాచ్. జగన్మోహన్ రెడ్డి ఎక్కడికన్నా వెళ్తే ఆ రోడ్లంట ప్లకార్డులు పట్టుకొని, కత్తులు పట్టుకొని, కర్రలు పట్టుకొని, రికార్డింగ్ డాన్సులు వేసుకుంటా, నీ ఎవరు తగ్గేదని చెప్పి సినిమా డైలాగులు చెప్పుకుంటా, పైగా ఆ ప్లకార్డుల పైన ఎవడడ్డు వచ్చినా తొక్కేస్తాం, ఎంతమంది వచ్చినా నరికేస్తాం, ఎవరిని లెక్క చేయమని చెప్పేసి అని ప్లకార్డులు పట్టుకొని ఇవాళ జైల్లో మగ్గిపోతుంది ఎవడరా? వైసీపీ కార్యకర్తలు. వాళ్ళని రెచ్చగొట్టేది ఎవడో వైసీపీ నాయకులు, జగన్మోహన్ రెడ్డి. ఉదాహరణకు మొన్న కొంతమంది వైసీపీ కార్యకర్తలు కొన్ని ప్లకార్డులు పట్టుకొని మేము నరికేస్తాం, తొక్కేస్తాం, పీకేస్తాం అని చెప్పేసి అని కొన్ని ప్లకార్డులు పట్టుకొని నిలబడ్డారు. అలా రెచ్చగొట్టే వ్యాఖ్యలతో ప్లకార్డులు పట్టుకున్నందుకు వాళ్ళపైన కేసులు నమోదు చేసి రిమాండ్కి పంపించారు, జైలుకి పంపించారు. తీరాల బ్యాక్గ్రౌండ్ చూస్తే తిండికి కూడా తినలేదు. కష్టం అంటే పని చేస్తేనే కానీ తినడానికి తిండి ఉండదు. ఇవాళ వాళ్ళ భార్య పిల్లలు సంకలో చంటిబిడ్డని వేసుకొని మా ఆయన ఆచూకీ తెలియట్లేదు, రిమాండ్ చేశారంట, ఎప్పుడు బయటకు వస్తారో తెలియట్లేదు, మేము ఎలా ప్రొసీడ్ అవ్వాలో ఒకవేళ బయటకు తీశారంటే ఆ స్టేజ్కి వచ్చేసారు వాళ్ళు. దానికి కారణం ఎవడంటే జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి ఒక్క పర్యటన చేస్తే 2-3 ప్రాణాలు కోల్పోవాలా, లేదంటే ఒక 4-5 జైలు కన్నా పోవాలి. అది వాళ్ళు మనకి కళ్ళ కట్టినట్టు స్పష్టంగా కనబడుతుంది. సింగయ్య అంశం కానించి సింగయ్యతో పాటు మరొక వైసీపీ కార్యకర్త చనిపోవడం, ఏ పార్టీకి సంబంధం లేని ఒక కుర్రోడు అంబులెన్స్లో ఉండగా దారి అవ్వలేదని చెప్పేసి ఆ పిల్లోడు చనిపోవడం, అక్కడికి 3 అయ్యారు. 3 ఇంకొక 4-5 ఇవాళ లోపల ఉన్నారు. అర్థమవుతుందా మీకు? లిటరల్గా చెప్పాలంటే వైసీపీ కార్యకర్తల జీవితాలతో జగన్మోహన్ రెడ్డి ఆడేసుకుంటున్నాడు. వీళ్ళు బాగానే ఉంటారు, ఇటు ఎక్కడో అమెరికాలో ఉంటాడు, ఇప్పట్లో ఇండియాకి రాడు. వీళ్ళ రెచ్చగొట్టే వ్యాఖ్యలు బాగానే చేస్తారు. వాళ్ళకి పరిచయాలు బాగున్నాయి కాబట్టి మధ్యలో నాశనం అయిపోయేది ఎవరు అంటే వీళ్ళని చూసుకొని రెచ్చిపోయే మరికొంత వైసీపీ కార్యకర్తలే. ఏదో చేసేస్తారని చెప్పేసి ఇంకా మీరు ఆ మార్ఫింగ్ ఫోటోలు, ఆ బూతులు తిట్టడాలు ఇంకా మానలా. మీరు అవి తగ్గించుకుంటే కాస్త మన మీద కేసులు కట్టపడవు. మార్ఫింగ్ ఫోటోలు ఏదైనా మాట్లాడాలనుకుంటే డైరెక్ట్గా మాట్లాడవచ్చు. పైగా మళ్ళీ ఇక్కడ మాకు వచ్చి ఉపదేశాలు, ఓ ఫోన్ ఉంటే సరిపోద్ది, ఒక స్క్రీన్ ఉంటే సరిపోద్ది, ప్రతి ఒక్కరు మీరు కూడా చేయొచ్చు. మేము చేస్తున్నామండి, మా మీద పడి ఎందుకు ఆడడం? మీ దగ్గర ఫోన్ ఉంది, పైకి ఇటు కామెంట్ పెట్టేది మళ్ళీ అదే ఫోన్లోంచి. నీకు ఫోన్ ఉంది, నీ ఫోన్లో కూడా కెమెరా ఆప్షన్ ఉంది, మాట్లాడాలనుకుంటే నువ్వు కూడా మాట్లాడచ్చు. ఇక్కడికి వచ్చి నా మీద పడి చేసి మీరు కామెంట్లు పెట్టవసరలా, మాట్లాడితే సరిపోదు, బ్రహ్మాండంగా మాట్లాడచ్చు. మన ప్రతాపాలని ఇక్కడ కాదు, కామెంట్ల రూపంలో తేల్చడం కాదు, బ్రహ్మాండంగా మాట్లాడచ్చు. మాట్లాడితే ఎవ్వడు వద్దండి. మేము మాట్లాడట్లేదా? అది వదిలేసి జగన్మోహన్ రెడ్డి నీడు అలా అన్నాడు, అడు అలాగన్నాడు ఉంటే అలాగే మాట్లాడతారండి. రాజకీయాలు అంతా విమర్శలు తీసుకోకపోతే ఎలా? రాజకీయాల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా విమర్శలు ఉంటాయండి, లేకపోతే ఎలాగా? పొద్దున్న అయితే జగన్మోహన్ రెడ్డి మీద పడి ఎడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి కానీ, సాక్షి పత్రిక కానీ పొద్దున్న అయితే చంద్రబాబు నాయుడు గారిని పడి ఎడుతారు. మరి ఏం చెప్పాలి? ఇప్పుడు రాజకీయ పార్టీలు అంతా అలాగే ఉంటాయండి. జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడతారు, అధికారంలో ఉన్న వాళ్ళు అపోజిషన్ లీడర్ గురించో లేదంటే జగన్మోహన్ రెడ్డి గురించో మాట్లాడతారు. ఖచ్చితంగా మాట్లాడుకుంటే ఎలా ఉంటారు? గత ప్రభుత్వం ఇలా చేసింది, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఇలా చేసాడు అని మాట్లాడుకుంటే ఎలా ఉంటారు? చెప్పకుంటే ఎలా ఉంటాడు? ప్రజలకు వివరించుకుంటే ఎలా ఉంటారు? దానికి ఒక మేధావి ఉన్నాడు, ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి భజనేనా? నువ్వు ఎంతసేపు మనం విమర్శించావా? మనం కూడా విమర్శిస్తాం కదా. అలాగే ఉంటాయి అన్నీ కూడా. మనం విమర్శించాల్సింది ఎవరిని? రాష్ట్రానికి ఎవరైతే చెడు చేయాలనుకుంటున్నారో వాళ్ళని విమర్శించాలి కదా.
అది వదిలేసాం మన తల్లి లేదు చెల్లి లేదు ఎవరిని పడితే వాళ్ళని విమర్శించడమే.